నమస్కారం, వెల్కమ్ టు ఏఎస్ఎన్ఎస్. సైబర్ నేరగాళ్లు, హ్యాకర్లు పలు రూపాల్లో చెలరేగిపోతున్నారు. ఏకంగా బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి చిత్రాన్ని హ్యాక్ చేశారు. 94 72 42 97 13 2 నంబర్ నుంచి కలెక్టర్ చిత్రాలతో వాట్సాప్ ద్వారా జిల్లా అధికారులకు, ఉద్యోగులకు హ్యాకర్ల సందేశాలు పంపించడంతో కలెక్టర్ కార్యాలయం సిబ్బంది అప్రమత్తమయ్యి వాట్సాప్ లో కలెక్టర్ వెంకటమురళి చిత్రం హ్యాక్ అయినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటమురళి బుధవారం మీడియాతో మాట్లాడారు. గుర్తు తెలియని హ్యాకర్లు తన వాట్సాప్ చిత్రం హ్యాక్ చేసి అధికారులకు, ఉద్యోగులకు సందేశాలు పంపించగా వాళ్ళ సీసీ అప్రమత్తం అయ్యి తన దృష్టికి తీసుకుని రాగా వెంటనే జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారని, త్వరలోనే నిందితులను పట్టుకుంటారని వెంకటమురళి చెప్పారు. ప్రజలు కూడా అప్రమత్తం అయ్యి హ్యాకర్ల నుంచి ఎటువంటి ఫేక్ కాల్స్ వచ్చినా నమ్మవద్దని వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. నా విజ్ఞప్తి, నిన్నటి రోజున ఎవరో హ్యాకర్ ఒక అన్నోన్ నంబర్ నుంచి నా డిపి అంటే నా ఫోటో ఏదైతే నెట్ లో అవైలబుల్ ఉంటుందో గత 10 years గా ఆ ఫోటోని వాడు సేకరించి వాడికి సంబంధించినటువంటి సమ్ అన్నోన్ నెంబర్ కి ఆ ఫోటోని డిపిగా పెట్టుకొని కొన్ని కాంటాక్ట్స్ కి ఫోన్ మెసేజెస్ పెట్టడం జరిగింది వాట్సాప్లలో. హౌ ఆర్ యూ, వాట్ ఆర్ యూ డూయింగ్, ఇట్లా అట్లా అని చెప్పి మెసేజెస్. మేబీ ఆ మెసేజెస్ తర్వాత ఏమైనా డబ్బులు అడగడం అలాంటివి వాడి ప్లాన్ అయి ఉండొచ్చు, వాడి ఇదై ఉండొచ్చు. సో నిన్ననే ఏఎస్ఆర్ కలెక్టర్ గారిది కూడా సేమ్ ఇట్లానే ఆయన ఫోటోను కూడా ఎక్కడో కలెక్ట్ చేసి నెట్ లో దాన్ని ఉపయోగించుకొని కాంటాక్ట్స్ అన్నిటికీ మెసేజెస్ పెట్టడం జరిగింది. ఇది మా సీసీ గ్రహించి మా కలెక్టరేట్ లోనే సమ్ జూనియర్ అసిస్టెంట్ కి మెసేజ్లు వెళ్తున్నాయని చెప్పి గ్రహించి అన్నోన్ నెంబర్ నుంచి, బట్ ఫోటో ఇస్ ద కలెక్టర్ ఫోటో. సో చూసుకున్నప్పుడు వెంటనే మనము ఎస్పీ గారితో మాట్లాడి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా బాపట్ల ఎస్పీ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఐటీ కైండ్ ఆఫ్ అఫెన్సెస్, ఈ టెక్నాలజికల్ అఫెన్సెస్ లో. సో డెఫినెట్లీ అతన్ని పట్టుకోగలుగుతాడని చెప్పి నేను పూర్తిగా నమ్ముతున్నాను. సో నేను ప్రజలకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు కూడా మీకు మీ యొక్క సిమ్ కార్డు బ్లాక్ అయిపోతుంది అనేటువంటి మెసేజ్లు ఈ రోజు నుంచి, లేదా మీకు పలానా పార్సిల్ వచ్చింది, ఆ పార్సిల్ ని తీసుకోవాలంటే మీకు ఒక లింక్ పంపిస్తున్నాము, ఆ లింక్ ఓపెన్ చేయండి అని కానీ, లేదా ఆ పార్సిల్ వచ్చింది దీనికి పలానా దీనికి రిప్లై ఇవ్వండి ఈమెయిల్లో అట్లా అని కానీ, ఇలాంటి మెసేజ్లన్నీ వస్తున్నాయి. దీన్ని అంతటినీ కూడా మనం సైబర్ లో ఫిషింగ్ అని అంటాం. అంటే వేటగాడు ఎలా అయితే వల చేతిలో పట్టుకొని వీక్ గా ఉన్న టార్గెట్స్ ఎక్కడ దొరుకుతాయని వల విసురుతా ఉంటాడు. ఆ వలకి దొరికినోళ్ళు దానికి రిప్లై ఇచ్చి అలా చేసినట్టయితే మీరు మీ మీ యొక్క విలువైన సొమ్ముని, మీరు కష్టార్జితాన్ని పోగొట్టుకుంటారు. అదే విధంగా ఇప్పుడు కొంతమంది సీనియర్ సిటిజన్స్ ని టార్గెట్ చేస్తా ఉన్నారు డిజిటల్ అరెస్ట్ అనేటువంటి పేరుతో. ఇప్పటికే మనకు ప్రధానమంత్రి దగ్గర నుంచి మొదలుకొని పోలీస్ ఆఫీసర్లు అయితేనేమి అందరు అధికారులు, ముఖ్యమంత్రులతో సహా చెప్పడం జరిగింది, దేర్ ఈజ్ నో డిజిటల్ అరెస్ట్ ఇన్ ఇండియా ఆర్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదు, ఆ ప్రొసీజరే లేదు, అటువంటిది ఏమీ లేదు. సో ఇక్కడ సీనియర్ సిటిజన్స్ ని వాళ్ళని మీ అకౌంట్ లో సమ్ ఫ్రాడ్ జరిగింది, మీ అకౌంట్ నుంచి సమ్ మనీ ట్రాన్స్ఫర్ జరిగింది, లేదా సమ్ పార్సల్ ఏదో మీ దగ్గర వచ్చింది, మీరు డిజిటల్ అరెస్ట్ అయిపోతున్నారు అని చెప్పి అనటం, వేరెవరో పోలీస్ ఆఫీసర్ సంథింగ్ ఒక జడ్జి లాగా యూనిఫామ్ లో వాళ్ళకి అపియర్ కావడం ఆ స్క్రీన్ మీద, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు పొందడం, ఈ విధంగా మీ విలువైన సొమ్ముని ఈ దొంగలు ఎక్కడో కూర్చుండి అజ్ఞాతంలో, విదేశాలు కావచ్చు, మన దేశంలోనే కావచ్చు, వాళ్ళు మన సొమ్ముని లాక్కొని పోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, దుర్మార్గం చేస్తున్నారు. దీని పట్ల మన అందరం అప్రమత్తంగా ఉండి వాళ్ళ చేతికి చిక్కకుండా, సీనియర్ సిటిజన్ అయినా ఇల్లిటరేట్ గా ఉన్నా సరే ఈ డిజిటల్ నాలెడ్జ్ అనేది తెలుసుకొని వాళ్ళకి దొరకకుండా మనం ఉండాలి. నిన్నటి రోజున మనకి నోటీస్కి వచ్చిన వెంటనే మనం అందరినీ కూడా అన్ని గ్రూపులలో, ఫ్రెండ్స్ లో, బంధువులలో అందరికీ కూడా మెసేజ్ పెట్టడం జరిగింది. సో ఎక్కడ కూడా దానికి ఎటువంటి ఎవరికి నష్టం కూడా జరగలేదు. సో ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మనం అప్రమత్తంగా ఉండాలి. అలాంటి నంబర్స్ ని బ్లాక్ చేయడమే కాదు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. అలాంటి వాళ్ళని మనం పట్టుకొని అరెస్ట్ చేసి శిక్ష పడే విధంగా మనం చేసినట్టయితే ఇంకెవరు దానికి గురి కాకుండా ఉంటారు. గత 2 రోజుల నుంచి అద్దెంకిలో
మంచు వర్షం కురుస్తుంది. దీంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు దగ్గరకు వచ్చే వరకు కనబడకపోవడంతో లైట్లు వేసుకుని ప్రయాణం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వాహనదారులు బిక్కుబిక్కుమంటూ వాహనాలు నడపవలసి వచ్చింది. పాదచారులు ఉదయం 8 గంటలు అయినా బయటికి రావాలంటే వణికిపోతున్నారు. ఉదయం 9 గంటల వరకు మంచు అలాగే కురుస్తుండటంతో చిన్నారులు, వృద్ధులు ఇళ్లలో నుంచి బయటికి రావడం లేదు. కొందరైతే మంచు కారణంగా ఉదయాన్నే ప్రయాణాలు సైతం వాయిదా వేసుకుంటున్నారు. మంచు వర్షం కురుస్తున్న నేపథ్యంలో వాహనదారులు తగు జాగ్రత్తలు తీసుకొని వాహనాలు నడపాలని, ద్విచక్ర వాహనదారులు అయితే తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని పోలీసులు కోరుతున్నారు. వారం రోజులుగా నరకయాతన అనుభవిస్తున్న సునకంకు విముక్తి కలిగింది. అద్దంకి పట్టణంలోని భవానీ కోటలి వద్ద ఆహారం తీసుకునేందుకు ప్రయత్నించి తొందరపాటులో ఓ డబ్బాలో సునకం తల ఇరుక్కుపోయింది. గత వారం రోజుల నుంచి ఆహారం తీసుకునేందుకు వీలు లేకపోయింది. మెడ చుట్టూ గాయంతో తీవ్ర ఇబ్బందులు పడుతుంది. ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకున్న అద్దంకి పట్టణ జంతు ప్రేమికుడు గోనెగుంట్ల సుబ్బారావు సునకం తలకు ఇరుక్కున్న డబ్బాను తొలగించేందుకు ప్రయత్నించి సునకం తలకు ఇరుక్కున్న డబ్బాను తొలగించారు. దీంతో స్థానికులు సుబ్బారావును మెచ్చుకున్నారు. నమస్కారం. ఎవరైనా సరే నోరు లేని జీవాలను ఇబ్బంది పెట్టమాకండి. ఈ కుక్కలు పాపం చాలా విశ్వాసం కలయి. ఎందుకంటే వాటికి మనం ఏదైనా ఒక ముద్దన్నం పెట్టామంటే అవి గుర్తు పెట్టుకుంటుంటాయి. మన ఇంటికి కాపలా కానీ ఏదైనా కానీ చాలా నిజాయితీగా పనిచేస్తుంటాయి. ఇవాళ మన భవానీ సెంటర్లో ఒక డబ్బాలో ఒక చిన్న ఏదో తినేది పెడితే అది తలదేసుకుపోయి దాంట్లో ఇరికిచ్చి వాటికి 10 రోజుల నుంచి పాపం గట్టిగా ఇబ్బంది పడతా ఏమి తినకుండా అల్లాడిపోతుంది. అయితే నాకు వేరే వాళ్ళు ఇట్లా నాటి నుంచి వెళ్తుంటే సుబ్బారావు కొద్దిగా ఇట్లా జరిగింది అని నాకు చెబితే నేను అక్కడికి వెళ్ళి
పక్కన ఒక తాడు తీసుకొచ్చి దానికి తగిలిచ్చి ఎమ్మటే పక్కన కట్టేసి ఒక చిన్న చాకుతోటి ఆ డబ్బా తప్పించి దాన్ని గొంతు కూడా కోసపోయి పాపం చాలా ఇబ్బంది పడి వాటికి చిన్న పిల్లలు ఒక 4 పిల్లలు ఉన్నాయి, అల్లాడిపోతుంది. అది తీయటం జరిగింది ఇవాళ. అట్నే ఎవరైనా సరే ఈ మూగజీవాలను ఎవరు ఇబ్బంది పెట్టవద్దని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. తర్వాత ఎక్కడైనా సరే ఈ డబ్బాలు తగులుకున్నా కానీ తాడు కానీ తగులుకున్నా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను వాటిని చిన్నగా తప్పించి వాటికి ఏదైనా వయసుగా ఉంటే చేపిస్తాను. అందరినీ కోరుకుంటున్నాను. శనగ పంటల్లో వచ్చే తెగుళ్ల పట్ల రైతులు అప్రమత్తం అయ్యి తెగుళ్ల నివారణ కోసం మందులు పిచికారీ చేసుకోవాలని అద్దంకి మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ అన్నారు. అద్దంకి మండలం నాగులపాడు గ్రామంలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఏవో వెంకటకృష్ణ గ్రామ శివారులో ఉన్న పొలాల్లో శనగ పంటలను పరిశీలించి రైతులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రబీలో సాగు చేసిన శనగ పంట ప్రస్తుతం పూత మరియు పిండి దశలో ఉందని, కాయ తొలుచు పురుగు ఉండటం గమనించాలని, నివారణ కొరకు పురుగు మందులు పిచికారీ చేయించాలన్నారు. అలాగే రైతులు పండించే పంట తప్పనిసరిగా ఈ పంట నమోదు చేయించుకొని ప్రభుత్వ పథకాలు పొందాలన్నారు. త్వరలో ప్రతి రైతుకు ఫార్మల్ రిజిస్ట్రేషన్ చేయబోతున్నారన్నారు. కాబట్టి తప్పనిసరిగా ఈ క్రాప్ చేస్తారు. తర్వాత ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ చెప్పేసి రాబోయే రోజుల్లో ప్రతి రైతు కూడా రిజిస్ట్రేషన్ చేస్తాం. దానికి మీకు ఐడి నెంబర్, ఆ ఐడి నెంబర్ ఉంటేనే మనం గవర్నమెంట్ స్కీమ్ ఏదైనా కాబట్టి తప్పనిసరిగా మీరు పొలంలో ప్రతి ఒక్కరు కూడా ఐడి క్రియేట్ చేసేసుకోండి. పశువుల్లో గొర్రెలలో వచ్చే వ్యాధుల పట్ల పశు పోషకులు అప్రమత్తంగా ఉండి సదాకాలంలో టీకాలు వేయించాలని పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ మోహన్ రావు అన్నారు. అద్దంకి మండలం చక్రాయిపాలెం గ్రామంలో బుధవారం ఉచిత పశు ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా ఏడీ మోహన్ రావు హాజరయ్యి గేదెలకు గొర్రెలకు వైద్య పరీక్షలు చేసి రైతులకు ఉచితంగా మందులు అందజేసి పలు సూచనలు ఇచ్చారు. అనంతరం డైరీ ఫామ్ లో ఉన్న గేదెలకు ఎటువంటి వ్యాధులు రాకుండా డాక్టర్ సూచన మేరకు స్పెయిన్ చేయించారు. ఏసెన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.